ప్రతి నెల దాదాపుగా 10,000 నుంచి 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొస్తున్నది ఆర్బీఐ నుంచి. వివిధ ఆహ్, ఆహ్, సంస్థల నుంచి, వివిధ భూములు తనఖా పెట్టి రకరకాలుగా తీసుకొస్తా ఉన్నది. తీసుకొస్తే ఇప్పటివరకు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిర్రు 20 నెలల పాలనలో. అందులోంచి కొంత నెల కొంత తీసినా కూడా ఈ పాటికి ఎప్పుడో వాళ్ళ బకాయిలన్నీ చెల్లిపోయేటి. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు. కానీ ఇప్పటివరకు ఆ ప్రయత్నం గవర్నమెంట్ చేయలేదు. ఫలితంగా మొత్తం కాలేజీలన్నీ మూతపడే పరిస్థితి వచ్చింది. దేశ చరిత్రలోనే అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టంగా ఇది ఉంది. ఫీజులు ఇవ్వకుండా కాలేజీలు బంద్ చేసుకున్న పరిస్థితి. ఇటు కాలేజీలు బంద్ అయినాయి, ఇటు దవాఖానలు బంద్ అవుతా ఉన్నాయి. ఇంకా రేపు ఇంకేం బంద్ అవుతాయో తెలంగాణలో. అంటే అంత పరిస్థితి వచ్చింది మరి. కంప్లీట్గా మనం కరోనా లాక్డౌన్లో ఎట్లయితే అన్ని లాక్లు వేసుకొని పెట్టుకొని తాళాలు పడి అన్ని బంద్ చేసుకున్నామో మేబీ అట్లాంటి పరిస్థితి వస్తుందేమో మళ్ళీ తెలంగాణలో. బకాయిలు ఇవ్వకుండా ఆల్రెడీ కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో 2 సార్లు ధర్నాలు చేసిర్రు. ఎవరికి కూడా ప్రభుత్వం ఎవరికి డబ్బులు చెల్లిస్తలేదు. మరి తెచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి, 2.5 లక్షల కోట్లు ఎక్కడ పోతా ఉన్నాయి అంటే ఎవడు లెక్క చెప్పాడు. ఏమనంటే కేసీఆర్ చేసిన అప్పు కడుతున్నామంటారు. మరి ఆ అప్పు లెక్కలు ఏందయ్యా అంటే తీస్తే నెల కట్టేది 6,000 కోట్లని కాంగ్రెస్ చెప్తుంది, లేదు 2,000 కోట్లే అని చెప్పి కాగ్ లెక్కలు చెప్తాయి. అదే ప్రభుత్వము 2,000 కోట్లే కడుతున్నామని చెప్పేసి అసెంబ్లీలో చెప్తుంది. నెలకు 6,000 కోట్లు, 7,000 కోట్లు, 8,000 కోట్లు కడుతున్నామని చెప్పి బయటకు వచ్చి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఎవరు మాట నమ్మాలి? వచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు ఎట్లా చేయరు వీళ్ళు. ఆదాయం పెంచట్లేదు, ఆదాయం తగ్గిపోతూ ఉన్నది రోజుకి. ఒకవైపు ఆదాయం తగ్గిపోతూ ఉన్నది, ఇంకోవైపు అప్పులు తెస్తూ ఉన్నారు. తెచ్చిన అప్పులు కూడా ఏమవుతున్నాయో మనకి తెలుస్తలేదు. ఎక్కడ పోతున్నాయి డబ్బులు మరి? ఓవైపు ఏమో కాంట్రాక్టర్లు ధర్నాలు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు బంద్ అయినాయి, ఆరోగ్యశ్రీ వాళ్ళు బంద్ చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీలో పనిచేసే ఆరోగ్య మిత్రులు గతంలో ధర్నాలు చేసిర్రు. మరి వీళ్ళు ఇచ్చిన హామీలన్నా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు అంటే అది లేదు. 6 గ్యారెంటీల్లో గట్టిగా 2-3 కూడా అమలు అయితే లేవు. మరి వేటికి పోతా ఉన్నాయి డబ్బులన్నీ? ఎక్కడికి పోతా ఉన్నాయి? అప్పులు వస్తానే ఉన్నాయి, ఇక్కడ ఎక్కడి అక్కడ పడే ఉన్నాయి.